హాయ్. హలో అండి. లాస్ట్ వీడియోలో నేను ధవళేశ్వరం బ్యారేజ్ గురించిన మ్యూజియంకి వెళ్ళానని పోస్ట్ చేశాను కదా వీడియోని. ఇదైతే సర్ ఆర్థర్ కాటన్ గారు కట్టించిన బ్యారేజ్కి అయితే వచ్చేసామండి. అదేనండి, దీన్ని ధవళేశ్వరం బ్యారేజ్ అని అంటారు. సర్ ఆర్థర్ కాటన్ గారు బ్యారేజ్, ఇంకా 2 పేర్లు ఉన్నాయన్నమాట. ఇంకా కాటన్ ద్వారా కట్టించిన బ్యారేజ్ అని కూడా అంటారన్నమాట. ఇంకా చూడండి, ఇదైతే పాతది బ్రిడ్జ్, అదైతే కొత్తది. మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, అది కొత్తది అన్నమాట. ఇక్కడ నుంచి మనం మెట్లకి కొత్తది అంటే పెద్ద బ్రిడ్జ్ చూడడానికి అయితే వెళ్ళొచ్చు అన్నమాట. వెహికల్స్ ఇలానే నడుస్తాయండి. అదే మ్యూజియంలో నుండి బ్రిడ్జ్ ఉందని చెప్పాను కదా, అది ఇదేనన్నమాట. ఇంకా మేమైతే వర్షం వచ్చేలాగా ఉందని గొడుగులు అవి క్యారీ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇంకా ఇక్కడైతే చేపలు పట్టేవాళ్ళు, చేపలు అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. లొకేషన్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. స్వీట్స్ కానీ ఐస్ క్రీమ్ అని ఇంకా అమ్మడానికి వచ్చిన వాళ్ళు ఇలా చాలానే ఉన్నారన్నమాట. ఇంకా వెల్కమ్ టు ధవళేశ్వరం అనే ఉంది చూసారా బోర్డు. అయితే నేను ధవళేశ్వరం అని చిన్నప్పుడు సోషల్లో విన్నానండి. మీరు ధవళేశ్వరం బ్యారేజ్ గురించి, కాటన్ దొర గురించి విన్నారా, లేక ఇది వచ్చి చూసారా లేదా అనేది అయితే నాకు కమెంట్ చేయండి. ఏదో ఒకటి కమెంట్ చేసి మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఇంకా చూసారా, ఇంత ఫ్లోలో కూడా చేపలు ఎలా పడుతున్నారు, చూడంగానే భయం వేసింది. పాపం ఎలా పడుతున్నారు ఏంటో అని. ఖచ్చితంగా ఈత వచ్చిన వాళ్ళే పడతారు కదండి. ఇంకా చివరికి చూస్తే వెళ్తే ఎంత అనిపిస్తుంది వాటర్లో అక్కడికైతే. ఇంకా వాటర్ చూడడానికి ఎంత ఈజీనో వాటర్ని తట్టుకోవడం అంత కష్టమండి. ఇంకా చూసి అయితే ఇంటికి వెళ్దామని ఇంకా రెడీ అవుతున్నాం అన్నమాట, బాబుని క్యారియర్ బ్యాగ్లో వేసుకోవడానికి. ఇంకా మీరైతే వీడియోని అయితే లైక్ చేసేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.